వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమస్ మీ క్లాస్ లెవెల్ అండ్ యాంటికెట్స్ స్వాగతం సుస్వాగతం. ఎగ్జాక్ట్ ఏప్రిల్ 2 15 years బ్యాక్ యావత్ భారతదేశం సంబరాలు జరుపుకున్న రోజు అది. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్స్ కంట్రీ ఓ స్టేజెస్ ఈసారి కూడా ఇండియా ఓడిపోవడం అంటే ధోని గౌతమ్ గంభీర్ సెటిల్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. ఏప్రిల్ 2 15 years బ్యాక్ 2011 April 2 యావత్ భారతదేశం మురిసిపోయిన రోజు. యావత్ భారతదేశం దాని తర్వాత వెంటనే టూ ఇయర్స్ గ్యాప్లో ఇంకో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ ధోని అకౌంట్లోకి వచ్చాయి. దాని తర్వాత క్రికెట్ టీం వెరీ స్ట్రాంగ్ అయింది. సోదిగాల్ ఈరోజు కొంత 80% సోదిగాల్ టాపిక్. 80% సోదిగాల్ టాపిక్ ఎలా అంటే కొంతమంది నెంబర్స్ పెడతారు కాల్ చేయని, మళ్ళీ లాస్ట్లో వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. అరే నువ్వే ఒక సోదిగాడివి, నెంబర్ పెట్టి కాల్ చేయమంటే నీ అంత సోదిగాడు ఇంకోటి లేడని అర్థం. ఎంత పెద్ద సోదిగాడు తెలుసా, అంత పెద్ద సోదిగాడు. వాడు సోది చెప్పుకోవాలంటే వాడు సోది చెప్పుకోవడానికి ఇంత రెడీ. అసలు నువ్వు నెంబర్ పెట్టావు కదా, ఇంటి అడ్రస్ చెప్పు, నీ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తాను కొత్త మూసుకుంటాను. డోంజో అక్కడ పని తెలియని హెచ్ఆర్లు చాలామంది ఉన్నారు. పని తెలియని కంపెనీ అమెజాన్, బిగ్ బాస్కెట్, విజేత, డోంజోలో అయితే పక్క గ్రూప్ పాలిటిక్స్ ఇప్పుడు ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇంకో ముందు మీడియాలో కొంతమంది జర్నలిస్ట్ వేస్ట్గా నెంబర్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేది. నేను అంత వేస్ట్గా ఇంకొకటి లేడు. ఒక సంస్థ నుంచి ఒక మనిషిని తెచ్చుకొని ఏమన్నా వాడి గురించి ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే అతను ఏంటో తెలుస్తుంది. పైకి జర్నలిజం ఒకటి పెట్టుకొని అడ్డం పెట్టుకొని 4 మాటలు సంపాదిస్తూ కొన్ని వీడియోలు చూసి నెంబర్లు పెట్టి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఏంటి వార్నింగ్ అంటే నువ్వు పైకి నటిస్తున్నావు, నీకు అంత సీన్ లేదు. వార్నింగ్ ఏమైనా ఉంటే ఇంటర్వ్యూస్ పెట్టు, వస్తారు ఇంటికి కొంతమంది తెలుస్తుంది. డోంజోలో ఏమైందంటే ఒకడు ఉంటాడు, మా సార్ పేరు చెప్పి బాగా పని చేయించుకున్నాడు. నాకు తెలియకుండానే నాకు నుంచి ఇష్యూ తెస్తుంది. నేను స్టిఫ్ 2 సార్లు ఫోన్ చేసి ఇవాళ వాయిస్ రికార్డ్ చేసి వాట్సాప్ పెట్టా. హెచ్ఎంటీ స్వర్ణపూరి కాలనీలో ఎక్కడ ఉంటావు చెప్పు, నీ గురించి చాలాసార్లు నాకు చెప్పారు. నీ గురించి నువ్వు మందు తాగొస్తున్న వీడియోస్ ఏమైనా ఉంటే నాకు తీసిపెట్టి వాడు అంత చూస్తాను. కానీ నేను ఏ రోజు ఆ పని చేయలే. నువ్వు హెచ్ఎంటీ స్వర్ణపూరి కాలనీలో ఎక్కడ ఉంటావు చెప్పు అన్న. వాడన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రారా అన్న. అక్కడికి వెళ్ళి ఎన్ని మాటలు ఫోన్ చేశాను, నెంబర్ బ్లాక్ లిస్ట్ చేశాడు. వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ చేశారు. అదే కొంతమంది సోదిగాళ్ళు ఉంటారు, నెంబర్స్ పెట్టుకుంటారు, సోదిగాళ్ళలాగా నేను బ్రతుకుతారు. అంత సీన్ లేదు వాళ్ళకి. కావాలని నెంబర్ పెట్టి ఇవన్నీ చేస్తారు. పైకి ఏంటయ్యా వార్నింగ్, తప్పులో వార్నింగ్, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడ పని చేస్తావు, ఇంటి అడ్రస్ పెట్టి వస్తావు స్ట్రైట్. హెచ్ఎంటీ స్వర్ణపూరి కాలనీకి వెళ్తే అక్కడ వాడు రెస్పాన్సిబుల్ లేదు. ఏమైనా కించపరిచాల్సిన అవసరం నాకు లేదు, ఏమైనా అవమానించాల్సిన అవసరం నాకు లేదు. నాకు 5 ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకున్నా. కొంతమంది చెప్పుకుంటారు అంతే, అందులోకి దిగి వస్తే మూసుకుంటారు. మా కాలేజ్ మీద పోలీస్ కేసు పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నా. అదే మా కాలేజ్ వాడు ఇల్లు కొనుక్కున్నా వస్తే తిరగబెట్టారు. పారిపోయాడు బంధువులు అన్నది వదిలేసి. ఏదో గొప్పలు ఏదో వేరే చెప్పుకునే వాళ్ళే ఉన్నారు. నెంబర్స్ పెట్టి కావాలని పైకి మంచి వాళ్ళగా నటిస్తాను. వాళ్ళు ఎవరికి కేసెస్ లేవు. నీ మూలంగా హెల్ప్ పొందింది వాడు నీకు హెల్ప్ చేస్తున్నాడు. కల్లో కూడా ఒక మనిషిని తెచ్చుకునే ముందర ఆ సంస్థలో ఆ మనిషి గురించి ఎంక్వైరీ చేసి ఆలోచించి తీసుకోండి. అతనికి ఎవరు రిక్రూట్మెంట్ ఇచ్చారు, ఎలా తీసారు, మనం ఎందుకు తీసుకోవాలి, అతని జాబ్లోకి అక్కడ ఎలా పనిచేసాడు, ఇక్కడ ఎలా పనిచేశాడు, కమిట్మెంట్స్ ఎలా ఉంటాయని. ఒక సంస్థ నుంచి మనిషి తెచ్చుకున్నప్పుడు ఆలోచించి తెచ్చుకోండి, ఎంక్వైరీ చేయండి. నెక్స్ట్ ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానించాలని నేను ఈ వీడియో చేయలేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన కొత్త వీడియో చేశాను. నేను నా పర్సనల్ ఇన్సిడెంట్స్ షేర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.